చూసారు కదండి, ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్స్ వేసుకుంటున్నానండి. 3 స్పూన్స్ నాకు నేను చేసుకునే గ్రేవీకి కరెక్ట్గా సరిపోతుందండి. 3 స్పూన్స్ ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చూసారు కదండి, 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇంత గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదండి. ఆనియన్స్ లైట్ కొంచెం మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంగా ఫ్రై అయితే ఆనియన్స్ సరిపోతుందండి. నాకు ఎక్కువ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్ బ్రౌన్ అది బాగా ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు టమాటాస్ వేసేసుకుందామండి. అదండి, టమాటాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. టమాటాస్ బాగా మెత్తగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో మనము కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుకుంటుందండి. మసాలా సిమ్లో పెట్టేసి కరివేపాకు ఇందాల ఆనియన్స్లో వేయడం మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర కొత్తిమీర లేదండి. మీకు కావాలంటే లాస్ట్లో కొత్తిమీర కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర లేదండి, అందుకని నేను యాడ్ చేయలేదు.